సో హెల్తీ ప్లాంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఒక ప్లాంట్ చూస్తున్నాం మ్యామ్. దేనికి యూజ్ అవుతుంది ఇప్పుడు? మనం యాక్చువల్లీ మార్నింగ్ లేసి వచ్చినప్పుడు అలా జస్ట్ నోట్లో వేసుకుంటానికి కొన్ని రకాలు గార్డెన్లోవి పనికొస్తాయి. ఓకే, సో ఇది పెప్పర్మెంట్ టేస్ట్ చేయండి. తులసి ఆకులైనా పర్లే, ఇది లేకపోయినా కోల్డ్ కాఫ్ ఉన్నట్టు ఎలా ఉంది, కొంచెం ఘాటుగా ఉంది. ఇట్స్ గుడ్. మింట్ ఓలో ఇవి ఉంటాయి కదా, అంత స్ట్రాంగ్ గా ఉంటుంది, మొత్తం చాలా క్లియర్ అవుతుంది. సో మన పిల్లలకి ఎప్పుడైనా జలుబులై చేసినప్పుడు కూడా నవ్వించవచ్చు, లేకపోతే కొంచెం వేడి నీళ్ళలో వేసి మరిగించి తాగటానికి బాగుంటాయి. ఇట్స్ ఈజీ గ్రోయింగ్. స్టెమ్ కట్టింగ్స్ ఇప్పుడు తీసి పెట్టామంటే వచ్చేస్తుంది. చాలా ఒక మొక్క వచ్చిందంటే మొత్తం మొన్న అక్కడైతే మొత్తం మడంతా అయిపోయింది, అనవసరంగా తీసేయాల్సి వచ్చింది. అది డ్రై చేసుకుని మనం దాచుకోవచ్చు కూడా యాక్చువల్లీ. సో ఇలాగ ఉంటాయి కొన్ని. తర్వాత లెమన్ గ్రాస్ ఇక్కడ ఉంది, ఇక్కడ లెమన్ గ్రాస్ ఉందండి, అది కదా, అది టీస్ పెట్టుకోవచ్చు. మనం టీలో కూడా వేసుకోవచ్చు, పాలతో పెట్టుకున్న వాటిలో వేసుకోవచ్చు, లేకపోతే డికాషన్ లాగా కూడా తాగొచ్చు. దానివల్ల కోల్డ్ చాలా ఉంటాయి. మనం గూగుల్ చేసాం అనుకోండి, ఇప్పుడు మనకు తెలిసినవి జలుబు కఫం అనే ఉంటాయి, తర్వాత మనకు తెలియనివి బోల్డ్ అని చెట్టా ఉంటుంది. ప్రతి మొక్కకి లైక్ ఈ బంతి మొక్కకి కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మన జామ చెట్టు ఉందా, జామ ఆకులు కూడా కషాయాలు తాగుతాము. సో ప్రతి మొక్క, ఇప్పుడు ఒక మందార మొక్క ఉంది అనుకోండి, మందార పువ్వులు కూడా టీస్ తాగుతాం. రోజ్మేరీ ప్లాంట్స్ ఉంటాయి, ఇక్కడెక్కడ ఉంది. ఓకే, సో అవన్నీ మనం నూనె ఆయిల్స్ చేసుకోవచ్చు. సో అలాంటివి ఇప్పుడు అవి కూడా అంతే కదా, అవి డిజీజ్ రాకుండా కెమికల్స్ వేస్తారు. సో బయట కొనుక్కున్న కన్నా మనం అలాంటివి కూడా లైక్ రెగ్యులర్ గా మన డైలీ మనకి యూజ్ అయ్యేవి, సింప్లీ మార్నింగ్ వచ్చి తెంపుకొని మార్నింగ్, లేకపోతే ఇప్పుడు హెయిర్ ఆయిల్ చేసుకోవాలనుకో మీరు, మందార చెట్లు లేకపోతే ఇవన్నీ, సో అందులోకి కావాల్సినవన్నీ బోల్డ్ అని ఇవి ఉంటాయి అందులో వేయాల్సినవి. అవన్నీ కూడా పిచ్చి మొక్కల్లా పెరుగుతాయి మనకి బయట. సో అవన్నీ కూడా వేసుకున్నాం అనుకో, హ్యాపీగా కెమికల్ లేకుండా మనం నూనె తయారు చేసుకోవచ్చు, టీస్ తయారు చేసుకోవచ్చు, ఈ కషాయాలు చేసుకోవచ్చు. తర్వాత ఇది కిడ్నీ ప్లాంట్, కిడ్నీ స్టోన్, రణపాల మొక్క. పర్సనల్ గా మా ఫ్యామిలీలో లైక్ సర్జరీ పడుతుంది అన్న టైంలో స్టోన్ పడిపోయింది. ఇది నమ్మినా నమ్మకపోయినా బట్ ఇట్ విల్ వర్క్ మాట. అంటే ఎలా మ్యామ్? ఇది మా జ్యూస్ లాగా తాగొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ తినండి, నవ్వులండి. తర్వాత ఈ ఎండాకాలంలో సెగ్గడ్లు అవన్నీ వస్తాయి కదా, అలాంటివి కూడా మనం అక్కడ పెట్టినా అణిగిపోతుంది అంట. చాలా గడ్డలు లాంటి వాటికి ఇంక ఇలాంటి ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ కి బోల్డ్ రకాల మొక్కలు ఉంటాయి. సో అవన్నీ కూడా మనం గార్డెన్ లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల తినేయచ్చా? తినొచ్చు, ఏమవదు. మొత్తం రాళ్ళనైనా కరిగిస్తుంది, పత్తర్ చట ఏదో అంటారు హిందీలో. ఓకే, సో రాయినైనా కరిగిచ్చేస్తుంది. అంటే అది కూడా ఈజీ గ్రోయింగ్ కదా మ్యామ్? ఇది ఆకు బ్రయోఫిలం యాక్చువల్లీ. ఇది ఆకు పడింది అనుకో, పక్కన వస్తుంది కదా, ఇవి ఉన్నాయి కదా, వీటిలో ప్రతి దానికి ఒక్కొక్క మొక్క వస్తుంది. సో ఆకుతో కూడా గ్రో చేసుకోవచ్చు. అది కూడా కిడ్నీ రాళ్ళు కరిగిచ్చేస్తుంది. స్టోన్ అదే మీన్ స్టెమ్ కట్టింగ్స్ పెట్టుకోవచ్చు. సో ఇలా చాలా మొక్కలు ఉంటాయి. తులసి ఆకులు ఉంటాయా, తర్వాత మన పుదీనా ఉంటుందా. సో ఇవన్నీ, తర్వాత అల్లం మొక్కలు ఉన్నాయి. అల్లం ఇప్పుడు టీస్ లో ఫ్లేవర్స్ కి, అలా రకరకాల ఇలాచీ మొక్కలు ఉంటాయి. అవి ఫ్లేవర్ కావాలనుకోండి, సో మనం అవి అల్లం మొక్క, యాలకులు అలాంటివి వేసుకోకుండా ఆకులు కూడా మనం యూస్ చేసుకో. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. కొన్ని వాడనే ఉంటే ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ మనం కన్స్యూమ్ చేసుకోవచ్చు. సో మా పెంచుకునే కొలది మనం డీటెయిల్డ్ గా వెళ్తాం. టెర్రస్ గార్డెనింగ్ లో చాలా మంది టెర్రస్ గార్డెనింగ్ లో ఇలాంటివి పెరగవు అనుకున్న మొక్కలు ఏంటి మీరు పెంచుతున్నవి? ఏం లేదమ్మా, చెప్పాను కదా, ఆ సీజన్ అండ్ క్లైమేట్ బట్టి ఆల్మోస్ట్ పెరుగుతున్నాయి. మన క్లైమేట్ నే ఒకటే చూసుకోవాలి. ఓకే, మునగ చెట్టు కూడా, మునగ చెట్టు ఇంకా కాయలు బోల్డ్ అని కాస్తుంది. నా ఈ తక్కువ ఏజ్ కట్టింగ్స్ పెట్టి ఇంకైతే బరువు మొయ్యలేనని కాయలు కూడా కాస్తుంది. అమ్మో, కాదు మమ్మీ, ఆర్గానిక్ ఫుడ్ కోసం నేను కామెంట్స్లో చాలా మంది అడిగితే చూసాను, మాకు కూడా ఇవ్వచ్చు కదా, మేము కూడా హెల్దీగా ఉంటాం, మాకు పంపించవచ్చు కదా ఆ కూరగాయలు, మేము కొనుక్కుంటాం, మీరు అమ్మండి మేము కొనుక్కుంటాం అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. అన్ని పెరగట్లేదు కదా, సో ఉన్నాయి మాకు ఎక్సెస్ అవుతాయి ఆబ్వియస్ గా. అవి
ఫస్ట్ నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి వెళ్తాయి కొన్ని, అక్కడ కూడా తీసుకున్నాక వెళ్తాయి. తర్వాత నేబర్స్ కి వాళ్ళకి వీళ్ళకి వెళ్తాయి, ఫ్రెండ్స్ కి వెళ్తాయి. ఊర్లో వెళ్ళినప్పుడు చుట్టాలకి పుడితే వరకు అటు నుంచి తెచ్చుకునే వాళ్ళం. ఊరి నుంచి వస్తే ఓ బ్యాగ్డ్ కూరగాయలు, ఫ్రూట్స్, అట్టుపల్లిలో, మామిడికాయలు తెచ్చుకో. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు పట్టుకెళ్తా ఉంటాను. మీరు పంపిస్తున్నారా? గుమ్మడికాయలు ఇలాగ, పసుపు ఎస్పెషలీ పసుపు ఎవ్రీ ఇయర్ సమ్ 50-60 kgs వరకు ఒక చిన్న మడిలో పెంచుతాను. అది పౌడర్ చేసుకుని వచ్చిన వాళ్ళందరికీ లైక్ అదొక ఆనందం. ఒక పావు కేజీ ప్యాకెట్లు అలా ప్యాక్ చేసుకుని ఉంచుకుంటాను. అలా అదొక ఆనందం. అంటే అమ్ముకునే అన్ని ఉండవు ప్రెసెంట్ అయితే, థాట్ ప్రాసెస్ లేదు. ఓకే, నార్మల్ గా మనకు పక్కన ఉన్న వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. కామెంట్స్ లో ఎప్పుడన్నా రాస్తా ఉంటారు. నాకు వీలయ్యి నా అంటే పంపించగలిగిన దాంట్లో అయితే ఈ స్విగ్గీలు అవి ఉంటాయి కదా, బుక్ చేస్తుంటాను ఎప్పుడన్నా. ఒక్కొక్కసారి క్రేవింగ్స్ కూడా లైక్ ఈ కనుపు చుక్కుళ్ళు అవి ఉంటాయి దేశవాళీవి, అవి మనకు బయట మార్కెట్ లో దొరకవు. అవి ఎప్పుడో తిన్నాము, తినాలనిపిస్తుంది అని మొన్న ఎవరో రాశారు, మీరు నాకు పంపించారు కదా మేడం అని. చెప్తున్నాను అలాగా అప్పుడప్పుడు పంపించడానికి దగ్గరుంటే అందరికీ అవ్వదు, కుదిరిని. ఇది ఇన్సులిన్ ప్లాంట్, షుగర్ పేషెంట్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. ఓకే, అంటే కంట్రోల్లో పెడుతున్నామా? రెగ్యులర్ గా వాడుతూ ఉంటే లైక్ అది ఉన్న వాళ్ళు నేను ఎప్పుడు వాడినిదో తెచ్చుకున్నాను కానీ జస్ట్ ఆర్నమెంటల్ లా పెరుగుతుంది, తినొచ్చు. బాగుంది. తర్వాత మనకి షుగర్ కి సబ్స్టిట్యూట్ కింద వాడతాం కదా, ఏంటది స్టీవియా. ఓకే, స్టీవియా కూడా నేషనల్ స్వీట్నర్ అది. సో ఆకులు కూడా పెంచుకోవచ్చు, ఉండేది మొక్క పోయింది. సో మనం డయాబెటిక్ వాళ్ళకి ఆ ఆకులు కొన్ని, లేకపోతే స్వీట్స్ కూడా వచ్చినాయి కదా స్టీవియాతో చేసుకున్నవి, సో అలాంటివి ఉంటాయి. తర్వాత ఇది పసుపులో ఈ నల్ల పసుపు, ఇది క్యాన్సర్ పేషెంట్స్ కి వాడతారు. లైక్ దానికి ఏదో జ్యూస్ కాదు, దుంప బ్లూ కలర్ లో ఉంటది. నార్మల్ పసుపు మొక్కలు పెంచుకోవచ్చు. సో ఇలా అన్నీను ఒకటేంటి చాలా రకాలు పెంచుకోవచ్చు మనం హర్బ్స్. ఓకే, గుత్తి బీరకాయ ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి తెలుసు, నాకు లేదంటే తెలియదు. ఇది రౌండ్ వెరైటీ, ఇది ఎప్పుడో ఓల్డ్ వెరైటీస్ మాట, నాట్ వెరైటీ, దేశీ వెరైటీస్ అంటాం కదా. తింటారు, కూర వండుకుంటాం మన బీరకాయ కూరలానే. గుత్తి బీరకాయలు ఇలా గుత్తులు గుత్తులుగా, ఇలాంటిది ఒక రకం పొడవుగా ఉండేది అందరికి గుత్తులు. అవి కూడా గుత్తులు కాస్తాయి, ఇన్నున్నగా ఉన్నాయి. అయ్యో అగో ఎలా ఆడుతున్నాయి బెండకాయ మొక్కలు, చాలా ఉన్నాయి. అయిపోయినాయి ఇంకా. ఇవి తీసేసి కొత్త అంటే చుక్కుడు పాదులు వస్తున్నాయి కదా, చుక్కుడు పాదు సీజన్ స్టార్ట్ అయితే ఇవి అయిపోతాయి. ఇదిగోండి ఎన్ని ఇవి మెత్తగానే ఉంది చూసారా, అవునవును ముద్దరలేదు. సో అలా ఉంటాయి అన్ని. మనం బయట దొరకని వెరైటీస్ అన్నాను కదా, సో ఇలాంటివన్నీ కూడా దేశీ వెరైటీస్. అవి కూడా దేశీయే. మామూలు హైబ్రిడ్ అనుకోండి ఒక పుల్లలా పెరుగుతాయి, మల్టీ బ్రాంచింగ్ అది రాదు. చాలా పెద్దగా వచ్చింది బెండకాయ కూడా, మొక్కలు కూడా చాలా పెద్దగా అవుతాయి. అవును. ఇవి టమాటోస్ కూడా మన దేశీ ఉంటాయి, ఎగ్జాటిక్ కూడా ఉంటాయి. ఓకే, స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. చాలా రకాలు, చిన్న చిన్న చెర్రీ టమాటోస్ దగ్గర నుంచి అన్ని. ఇగో చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి, చాలా బాగున్నాయి. ఏదో డెకరేషన్ ఫ్లవర్స్ లాగా, డెకరేషన్ కాయలు ఉన్నట్టు భలే ఉన్నాయి అవి. ఈ దొండకాయలు కూడా వస్తున్నాయి ఇక్కడ. అక్కడ అది చిన్న, ఇది బీరకాయ. లోపల చాలా చెట్లు ఉన్నాయి కదా మ్యామ్, పైన ఉన్నాయి ఇంకా. ఓకే, ఇప్పుడు సీడ్స్ మనం దాచుకోవాలన్నాను కదా, సో ఒక్కొక్కటి ఎప్పుడన్నా ముదిరిపోయినాయి ఉంటే సీడ్స్ కి మనం చక్కగా ఎండిపోయినాక కట్ చేసుకుని పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ సీజన్ లో చక్కగా ఇవే వాడుకోవాలి. పేర్లు రాసుకోవాలన్నమాట. ఇందులో బోర్డు రకాలు పెంచుతాం కదా, ప్రతి దానికి లేబుల్ చేసుకుని ఎప్పుడు హార్వెస్ట్ చేస్తాము, ఏ ఇయర్, ఏ టైము, అవన్నీ కూడా మెయింటైన్ చేసుకోవాలి. బోర్డు పని పెంచడం ఒక ఎత్తు అయితే ఇవన్నీ దాయటం ఒక ఎత్తు. సో సీడ్స్ మనమే దాచిపెట్టాలి ఇందాక చెప్పారు కాబట్టి. సో ఏంటి మ్యామ్ బీరకాయనా మళ్ళీ? ప్యాషన్ ఫ్రూట్ ఇది. ఓకే, సో ఇది మనం జ్యూస్లు అవి చేసుకుంటాం కదా, నిమ్మకాయ రసం, ఆరెంజ్ జ్యూస్లు అవి చేసుకున్నప్పుడు ఈ కట్ చేసుకుని వేసుకుంటే పండిన నాట్లో పులుపులుగా గింజలుగా జెల్లీగా ఉంటుంది. ప్యాషన్ ఫ్రూట్స్ మాట ఇవి. పొట్లకాయలు అయిపోయినాయి సీజన్, ఇవి తీసేసి ఇంకోటి పెట్టాలి. మళ్ళీ పెట్టాలా? ఈ తాడులు కట్టినవి అయితే స్ట్రైట్ గా పెరుగుతాయి, లేకపోతే ఇలా వంక టెంకర్గా. సో ఈ లోపల మనం ఎంజాయ్ చేయాలంటే జూన్ నుంచి ఈ చుక్కుళ్ళు వస్తాయి. ఓకే, దొండకాయల్లో పెట్టుకున్నాం అనుకో,
ఇంకా ఇంచుమించుగా సంవత్సరం మొత్తం ఉంటది. ఒక మొక్క పెట్టుకున్నా అంటే 2 ఏళ్ళ వరకు పాదు ఉంటది. టైం టు టైం కూరగాయలు అయితే వస్తాయి. ఇలా ఉంటది. అటువైపువి అయిపోయినాయి, సో అది తీసేసాం. లాంగ్ బీన్స్ అవి ఉండేవి. ఓకే. తర్వాత ఇక్కడ ఇంకొక రకం గుత్తిపీరకాయలు అన్నాను కదా, ఇగో సొరకాయ కదా, ఇది స్పాంజ్ గార్డ్ అంటాం. ఇవి నేతి బీరకాయ అంటాం కదా, అది. లాంగ్ బీన్స్ అయిపోయినాయి, మళ్ళీ పెట్టుకోవాలి. ఇది లాంగ్ గుత్తిబీర అంటే ఓకే. ఇది కూడా సీడ్స్ కోసం అయిపోయినాయి, ఎండిపోయినాయి. చూసారా, సీజన్ అయిపోయింది మాట. అలాగ వదిలేస్తే ఎల్లో అయ్యి పోతుంది. ఇవన్నీ ఇంకా కొన్ని కాస్తాయి. ఓకే. అవి పనికొచ్చినాయి. ఇవన్నీ బాగుంటాయి. ఇవి తొక్కతో వండుకుంటాం. తొక్కతో పాటు ఫైబర్. ఆ తొక్క పచ్చడి కూడా చేసుకుని తింటారు కదా. తొక్కతో పాటు కూర వండేసుకోవచ్చు. ఓకే. కాకరకాయలు అండ్ అది కూడా సీజన్ అదే కంటిన్యూస్ గా ఉంటాయి కదా. పురుగు పట్టింది. కాకరకాయలు అండ్ పాలినేషన్ కోసం మనం మస్ట్ గా పువ్వులు ఉండాలి, అది మ్యాండేటరీ కదా. సో బీస్ అండ్ బటర్ఫ్లైస్ ఇవన్నీ వచ్చి పాలినేషన్ అయితే ఎక్కువ ఈల్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా ఏవో ఉన్నాయి కొన్ని, అవి అయిపోయి తీసేసి కొత్తవి పెట్టుకోవాలి ఇవన్నీ. థ్యాంక్ యూ. ముల్లంగి గ్రీన్ వెరైటీ, ఇది రేర్ వెరైటీ. ఇది గ్రీన్ గా లావుగా మీటి రాడిష్ అని ఇంత లావుగా కూడా ఉంటాయి. ఓకే. సో ఇది ఒక రకం. తర్వాత కంద, ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కంద మొక్కలు. కంద, చామ దుంపలు కూడా ఉంటాయి. ఓకే. సో ఇవన్నీ చెప్పాను కదా కంపోస్ట్ లో పెరుగుతుంది. ఇదంతా కంపోస్ట్ సాయిల్. అలాగే ఇందాక మీకు చెప్పినట్టు సాయిల్ చూసారా, టెక్స్చర్ ఈజీగా వెళ్ళేటట్టు. ఇదిగో అలా తుక్కులు లో ఇప్పుడు ఆ తుక్కులు వేసాం కదా పక్కన ఆ డ్రమ్ లో, కూరగాయ తొక్కులు అలాగా మనం లేయర్ కింద వేసుకుంటే చక్కగా అది కింద మట్టి తయారవుతుంది. ఇలాగా పైన మొక్కలు కూడా పెరుగుతాయి. ఫుడ్ కంపోస్టింగ్ అట్ ద సేమ్ టైం. ఓకే. వంకాయ మొక్కలు ఇవి ఎగ్జాటిక్ అన్నాం కదా వెజిటేబుల్. ఆకుకూర ఇదొక. పప్పు చేసుకోవచ్చా? అన్ని వేపుకోవచ్చు. ఇదో రకం పింక్ది, అందులో గ్రీను. స్మెల్ వస్తుంది ఇది. ఓకే. ఇది బేసిల్ అంటాము, కస్తూరి. అది మనం చీర తగిలినా ఇప్పుడు దాకా లేదు, సడన్ గా వచ్చింది. సో ఇవన్నీ మనం సెన్సెస్ అన్ని కూడా ఎంప్లాయ్ చేయాలి గార్డెన్ లోకి వచ్చినప్పుడు. ఇప్పుడు టేస్ట్ చేసామా, ఈ సౌండ్లు వింటున్నామా, సెన్స్ చేస్తామా, వాసన చూస్తామా, కళ్ళతో ఆనందిస్తామా. సో మొత్తం అన్నీ కూడా మనం అక్కడ పెట్టాలి, నేచర్ మీద దృష్టి పెట్టాలి. అప్పుడే అర్థమవుతుంది దాని గురించి. పైన కూడా ఏదో చెట్లు వేసినట్టు ట్యాంక్ చుట్టూను పాకటానికి చుక్కుడు పాదులు ఎక్కిస్తాం ఎవ్రీ ఇయర్. అవే కంచుకుళ్ళు అన్నాం కదా, తగ్గించేసాను కొంచెం. ఎంతవరకు అయితే అంతవరకు అన్నట్టు. ఓన్లీ వెజిటేబుల్సే గ్రో చేస్తున్నాను. అంటే అక్కడ కూడా ఉంటున్నాయి కదా, తగ్గిపోతుందా? ఓపిక అని కాదు, ఎక్కువ మళ్ళీ ఇది మనం ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి కానీ హెక్టిక్ పని అని. ఇప్పుడు ఏమన్నా బాగాలేదంటే మళ్ళీ నాకు టెన్షన్, సో ఎఫెక్ట్ అవుతుంది. ఏం లేకుండా చక్కగా ప్రశాంతంగా సరిపడా పెంచుకుని, ఎక్కువ ఇదేం పోటీ కాదు కదా. అదే ఎగ్జాక్ట్లీ. ఆ క్వశ్చన్ ఉండే నాకంటే, ఎప్పుడైనా ఛానల్ పెట్టి ఇది చేస్తున్నందుకు దానికోసం పరిగెడుతూ ఉండడం వల్ల అది వర్క్ లాగా మారిపోయి మీరు దాని మీద ఇంట్రెస్ట్ వదిలేసారా? అలా ఏం లేదు. ఫస్ట్ లో అంతా ఎంతూజియాజం ఉంటుంది మనకి. ఓకే. సో ఇది పాస్ అయ్యామనుకో, క్యారెట్ వేసామనుకో, క్యారెట్ సక్సెస్ అయిందంటే వెరీ గుడ్, టిక్. నెక్స్ట్ బీట్రూట్ లేకపోతే ఇంకొక వెజిటేబుల్, అది ఒక రకమైన ఎంతూజియాజం. సో ఒకటి మనం స్టేజ్ కి వచ్చినాక, వెన్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ దట్ యూ కెన్ గ్రో ఎనీథింగ్. నువ్వు గ్రో అంటావు మళ్ళీ అహంకారం ఏమో, ఏదైనా పెరుగుతాయి పెంచొచ్చు అని మనం అవగాహన వచ్చినాక, సరే ఇప్పుడు మనకి ఉన్న టైంలో ఇంత స్పేస్ లో మనకి ఏం అవసరం అవే పెంచుతాం. అప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా అన్ని ఎక్స్ప్లోర్ చేయగలమా లేదా. ఇప్పుడు ఏంటంటే ఏం తింటున్నారు మా ఇంట్లో, ఏది ఇష్టమో అవే పెంచుతాం. ఓకే. సో ఈ వేరే రకాలు వేరే దగ్గర ఉంటాయి, మన దగ్గర లేవంటే అవి మనకు అవసరం లేదు. అండ్ సిన్స్ స్పేస్ ఇస్ లిమిటెడ్, అలాగే మైండ్ఫుల్ గా మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే. గార్డెన్ టూర్ మొత్తం చూసాక, మీ మాటలు విన్నాక, ఆల్మోస్ట్ చాలా మందికి ఒక థాట్ అయితే వస్తుంది. మనం ఆ లగ్జరీ అనేది మాట్లాడుకున్నాం కదా,
చాలా మంది మైండ్స్కి ఒక థాట్ని తీసుకొస్తుందని అయితే అనుకుంటున్నాను. మీ సజెషన్ ఏంటి మ్యామ్ ఫైనల్గా గ్రో చేయాలనుకునే వాళ్ళకి, గార్డెనింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఒక సజెషన్? ఇందాక చెప్పినట్టే మీరు ఫస్ట్ ఇష్టం పెంచుకోండి, మొక్కలు పెంచాలి అండ్ ఇది ఎంత బాగుంది. లైక్ పువ్వులు ఒకటి ఫస్ట్ మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్, మెంటల్ ఏమంటాము మనకి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కూడా ఉంటుంది. ఓకే, సో మెంటల్ అండ్ ఫిజికల్ గా అడ్వాంటేజెస్ ఉంటాయి. అది కాకుండా బోనస్ గా మనకు హెల్దీ ఫుడ్. ఓకే, సో ముందు స్టార్ట్ చేసినప్పుడు అంతా కన్ఫ్యూజన్, లైక్ ఎక్కడ మొదలెట్టాలి ఏంటో తెలియదు. ఎవరైనా వీలైతే గైడ్ చేసే వాళ్ళు ఉంటే అడగండి. లేకపోయినా సరే మా లాంటి వాళ్ళు చేసిన వీడియోస్ ఉన్నాయి, అవి జస్ట్ చూసిన ఐడియా వస్తుంది. సో స్టార్ట్ అంటూ చేయండి, తర్వాత మీకు అర్థమైపోతుంది. సో ఇనీషియల్గా స్టెప్ తీసుకుని మీరు ఫెయిల్ అయిపోయినప్పుడు అసలు ఎక్కడ వస్తుంది అంటే, ఫెయిల్ అయిపోయినప్పుడు ప్లీజ్ డోంట్ గివ్ అప్. ఎలాగ మనకి ఇష్టమైన మళ్ళీ 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 పడి లేచి అన్నట్టు ట్రై చేస్తూ ఉంటామో, ఇది ఒక రకమైన పేషెన్స్కి టెస్ట్. ఎప్పుడైతే ఒక 2 అటెంప్ట్స్కి గివ్ అప్ చేసేసే వాళ్ళు ముందుకెళ్ళరు. కరెక్ట్. సో ఎందుకు మనం అది పనిగా మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలి, ఎందుకు అవ్వట్లేదు అని ఎక్కడ మిస్టేక్ అయిందో నెక్స్ట్ టైం చేసినప్పుడు రిపీట్ అవ్వకుండా రెక్టిఫై చేసుకుంటూ వెళ్తే అసలు ఎన్ని రకాలు పెంచుతారో. సో ఆ స్పిరిట్ ఉంటుంది. తప్పు చేసినప్పుడు మాత్రం ప్లీజ్ డోంట్ గివ్ అప్. ఇంకా అంతకు మించి చెప్పను. ఒక్కసారి మీరు స్టార్ట్ చేశారంటే యూ విల్ ఎంజాయ్, యూ విల్ ట్రస్ట్ మీ, దెన్ తర్వాత యూ విల్ లేటర్ థ్యాంక్ పీపుల్ లైక్ అస్. సో ఇలా పెంచే వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళందరూ మీరు థ్యాంక్ చేస్తారు వన్స్ యూ స్టార్ట్ యువర్ లైఫ్ స్టైల్ లైక్ దిస్. ఎస్, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ ఈ టూర్ చూసిన తర్వాత నేను కూడా అట్లీస్ట్ 10-15 మొక్కలైనా అనుకుంటున్నాను. లగ్జరీ అంటున్నావు కదా, మరి నువ్వు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నావు? లగ్జరీ అయితే చాలా సీరియస్ గా నేను రైస్ వరకు దట్ సీడ్ ఇన్ యువర్ హెడ్ ఇప్పుడు తీసుకుంటే కొన్ని రోజులకి ఐ స్టార్ట్ డూయింగ్. అది మెల్లగా నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అయ్యే టైం. So once you settle down and you have your own time and space, అప్పుడు నేను వెంటనే అలా స్టార్ట్ చేసేయచ్చు. ఐ డూ దట్ మ్యామ్. ఫ్యూచర్ లో చూడాలి మరి ఖచ్చితంగా. నేను మీకు చూపిస్తాను ఇట్లా చేశాను మ్యామ్, మీ వల్ల ఇన్స్పైర్ అయ్యా అని చెప్పేసి. అనొద్దు, నువ్వు చక్కగా శుభ్రంగా మంచి ఫుడ్ తిని హ్యాపీగా ఫ్యామిలీతో ఉంటే అదే సంతోషం మాకు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. It's pleasure having you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.